హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీష్ అని. నేను నానబెట్టిన సగ్గుబియ్యం వరిపిండితో ఉల్లి పకోడా చేస్తున్నానండి, కొద్దిగా పల్లీలు వేసి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తరిగిన ఉల్లిపాయలు తగినంత, పచ్చిమిర్చి తగినంత, అల్లం తురుము చేసుకుంటున్నాను, ముక్కలు కట్ చేసుకోలేదండి, తగినంత, కరివేపాకు తగినంత, సాల్ట్ తగినంత, ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర తగినంత. ఇప్పుడు మనం ముందుగా బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నానబెట్టిన సగ్గుబియ్యం, వరిపిండి, ఉల్లిపాయలు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి, కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఓన్లీ తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి, నానబెట్టిన సగ్గుబియ్యం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి రెండును. ఇప్పుడు రెండు కలిపేసుకున్నాం కదండి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము ఇవన్నీ వేసుకోవాలండి. తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. తర్వాత సాల్ట్కి తగినంత యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా పల్లీలు వేసుకున్నానండి. నేను ఇంట్లో ఉన్నవే యూజ్ చేస్తాను, బయట కొంచెం జంక్ ఫుడ్ ఆ టైప్లో అయితే ఏ పౌడర్ వేయను. చాలా బాగుంటుందండి ఇలా టేస్టీగా. ఖాళీగా ఉంటే ఏమైనా ఐడియాలు వస్తాయి కాబట్టి నాకు ఈ విధంగా ఐడియా వచ్చింది. తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత వరిపిండి వేసుకోవాలి లాస్ట్లో, ఇంకా వాటర్ యాడ్ చేయకూడదండి. చూసారు కదా, వాటర్ అయితే యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేయకుండానే సగ్గుబియ్యం మొత్తం అన్నీ ఉంటాయి కదా, మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇలా గట్టిగా వచ్చింది, గట్టిగానే ఉండాలండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే సగ్గుబియ్యం కదా ఆయిల్ లాగేస్తుంది, మొత్తం చేసుకుంటుంది కదా. సో ఆయిల్ లాగేస్తే ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాం. జీలకర్ర నాకు చాలా ఇష్టం అండి, ప్రతి దాంట్లో జీలకర్ర ఉండాలి నాకైతే. సో నేను నా టేస్ట్కి తగ్గట్టు నేను జీలకర్ర వేసుకున్నాను దీంట్లో కూడా. చూసారు కదా, ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేస్తున్నామండి, బాగా వేడెక్కింది. తర్వాత ఇలా పకోడీలు వేసుకోవడమే. చూసారు కదా, ఇలా పకోడీలా వేసుకోవాలండి. పల్లి ఆయిల్ కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకోవడమే. డీప్ ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పకోడీ గోల్డిష్లో వచ్చిందండి, చాలా బాగుంది. లైటింగ్ వల్ల కొద్దిగా ఆ కలర్ కనిపిస్తుంది కానీ పకోడీ కలర్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఎక్కడ సగ్గుబియ్యం కనబడలేదండి, ఎందుకంటే అందులో స్మాష్ అయిపోయాయి కదా. చాలా బాగున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.